ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంభువై వెలిసిన శ్రీమతి ఆంజనేయ స్వామివారి ఆలయంలో తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారికి ప్రీతికరమైన తమలపాకుతో అష్టోత్తర పూజలు నిర్వహించారు. శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షకులు జవాది కృష్ణ, కురుగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. అన్నదానాలు భోజనం చేస్తున్న భక్తులు అనేది రోటరీ ఫుడ్ పెట్టిన తర్వాత ప్లేటరీ ఫ్లాట్స్ విడిచిపెట్టుకోవడం అన్నదానం గంటల దర్శనం చేసింది కట్టలు వేసి ఆ పక్కన సూర్యుడు పట్టుకోవడం పొలాల దగ్గర చెట్లు కట్టుకోగలడు. జయ శ్రీరామ్ జయ హనుమాన్ భక్తులు చెప్పి శ్రీమతి ఆంజనేయ స్వామి వారి జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈ రోజున శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యులు వారు సమిష్టిగా శ్రీ స్వామివార్లకు వివిధ కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాద సాధనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. ప్రతి రోజు వల్ల ఈరోజు కూడా మా శుక్లయజుర్వేద పండితులు, అధర్వణ వేద పండితులు వేదపట్నం చేయుచున్నారు. అష్టోత్తర పూజా కార్యక్రమాలు, వాహన పూజా కార్యక్రమాలు, ఇతర పూజా కార్యక్రమాలు కూడా మా దేవస్థానం అర్చక స్వాములు అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. భక్తులకు ఈ దేవాలయంలో శ్రీ స్వామివారికి మండపం చుట్టూ 108 ప్రదర్శనలు చేయడం ఎక్కువగా ఆనవాయితీగా వచ్చున్నది. ప్రదర్శనలు చేసిన భక్తులు అలసట చెంది వాళ్ళ ఆరోగ్యం నిమిత్తం కార్తీక మాసంలో వలె మంగళవారం బొర్రంపాలెం పిహెచ్సి వారు ఆరోగ్య కేంద్రం కూడా ఏర్పాటు చేసి భక్తులకు వైద్య సేవలు అందిస్తున్నారు. భక్తులు 50 మంది శ్రీ మద్దాంజనేయ స్వామి వారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం అన్నప్రసాద సదనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. అదేవిధంగా ఇటువంటి